తోచిన విధంగా ఆందోళన కార్యక్రమం చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించలేదు. అందుగురించి ఈ ఆందోళన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు తెలియపరచాలని, ప్రజలకి మద్దతుగా ఈ విద్యుత్ శక్తి కానీ రైతులకు ఇచ్చేటువంటి మద్దతు ధర కానీ, ఎరువు ధరలు పెరిగినాయి, డిఏపి మళ్ళీ డిఓపి రెండు కూడా, పొటాష్ కానీ డిఏపి కానీ ఈ రెండు ధరలు కూడా ఈ మధ్యనే మళ్ళీ పెంచారు కొత్తగా. సుమారు 200% ఎరువుల ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఎల్పీజీ గ్యాస్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మొన్న ఈ కరెంటు ఉద్యమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ విధంగా అయితే ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతాయుతంగా ప్రజల మధ్యకు వెళ్లి పోరాటం చేసే కార్యక్రమం చేస్తూ నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తే దాని తదుపరి అన్ని పక్షాలు కలిసి కమ్యూనిస్ట్ పార్టీలతో కలిపి చేసినటువంటి పోరాటంలో బషీర్బాగ్ సంఘటనలో ఏ రకంగా కిరాతకంగా అక్కడ కార్యకర్తల్ని ఫైరింగ్ చేసి చంపివేయబడ్డారు అన్నది స్పష్టంగా చూసాం. మరొక జలియన్వాలా బాగ్ని తలపించే విధంగా ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా చేశారో అవన్నీ బహుశా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉండొచ్చు కానీ ప్రజలైతే మర్చిపోవడానికి సిద్ధంగా లేరు. ఈరోజు వ్యవసాయం 7 గంటలు ఇస్తామని, ₹2 కేజీ బియ్యం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో రాజశేఖర రెడ్డి గారు, ఆ మాట నిలబెట్టుకుంటూ ఒక్క నిమిషం కూడా వ్యవసాయంకి 7 గంటలకి తక్కువ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు కూడా రాలేదు. అటువంటి పరిస్థితి వస్తే అదనంగా కరెంటు కొనైనా సరే పక్క రాష్ట్రాల నుంచి సరఫరా చేసేటువంటి పరిస్థితులు చూసాం. ఆనాడు వ్యవసాయదారులు ఇబ్బంది పడుతున్నారని రుణాలు వేయి చేసే విధంగా, రద్దు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రధానమంత్రి గారిని ఒప్పించి సుమారు 72,000 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తే ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయలు మాఫీ అయినాయి, వడ్డీలు మాఫీ అయినాయి. ఇన్పుట్ సబ్సిడీ 1,500 ఉంటే 3,500, 4,500 తీసుకెళ్లే పరిస్థితి వారికి వచ్చింది. ఇప్పుడైతే ఇన్పుట్ సబ్సిడీ అయితే పెంచారు కానీ ఇన్పుట్ సబ్సిడీ ప్రజలకి నీలం తుఫాన్ కూడా ఇంకా ఇప్పుడు వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇవన్నీ సమస్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పొలిటికల్ అఫైర్స్ రాజకీయ వ్యవహారాల కమిటీ గౌరవ అధ్యక్షుడు విజయమ్మ గారి అధ్యక్షతన జరిగింది లోటస్ పాండ్ ఇంట్లో. అక్కడ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాల్లో భాగంగా వచ్చే నెల 3వ తారీఖున అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ఒక ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వ విధానాలకు నిరసనగా, పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా 1వ తారీఖు నుంచి విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెంచాలని తెలుస్తున్నారో ఆ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండాలని డిమాండ్ చేస్తూ 3వ తారీఖున అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ధర్నా కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 5వ తారీఖు 5 ఏప్రిల్ బాబు జగజీవన్ జన్మదినం ఏదైతే ఉందో ఆ రోజున మొదలుపెట్టి 14వ తారీఖు వరకు, అంటే అంబేద్కర్ గారి జయంతి వరకు ఒక ప్రజలందరి ఆలోచనలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్రజా బ్యాలెట్ కరెంటు మీద తీసుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో మౌలికంగా 2 ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఒకటి, కరెంటు ఛార్జీలు పెంపు ప్రజలు ఆమోదిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? రెండవది, కరెంటు సరఫరా ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, బాగుంది, బాగలేదు, ఇటువంటి వాటితో ప్రజా తీర్పు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో 5వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అన్ని మండల హెడ్ క్వార్టర్స్ లో, మున్సిపాలిటీస్ లో, మేజర్ పంచాయతీస్ లో చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక 3వ కార్యక్రమం 9వ తారీఖు ఏప్రిల్. ఆ రోజున మీ అందరూ కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రతిష్టాకరమైనటువంటి ప్రజా ప్రస్థాన కార్యక్రమాన్ని 9వ తారీఖు ఏప్రిల్ 2003 సంవత్సరంలో చేపట్టారు. ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తవుతోంది.
ఆ ప్రజా ప్రస్థానం నుంచి ఇప్పుడు మరో ప్రజా ప్రస్థానం వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ